రామ్ చరణ్ ఫ్యాన్స్ కి వచ్చిన పరిస్థితి ఇంకే హీరో ఫ్యాన్స్ కి కూడా రాకూడదండి. ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం వాళ్ళ హీరో యొక్క పీక్ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా రామ్ చరణ్ స్థాయి చూసినట్టయితే ట్రిపుల్ ఆర్ తర్వాత ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు. అట్ ద సేమ్ టైం రామ్ చరణ్ నుంచి సినిమా వచ్చి కూడా 2 సంవత్సరాల పైనే అవుతుంది. ట్రిపుల్ ఆర్, దాని తర్వాత ఆచార్య, అది కూడా ఫుల్ ఫ్లెజ్డ్ రోల్ కాదు. ఆచార్య తర్వాత ఇప్పటిదాకా రామ్ చరణ్ తెర మీద కనిపించి 2.5 ఏళ్లకు పైగా అవుతుంది. ఇది ఫ్యాన్స్ ని చాలా వరకు డిసప్పాయింట్ చేస్తుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. గేమ్ చేంజర్ అనే మూవీ చాలా లార్జ్ స్కేల్ తో తెరకెక్కబడుతున్న మూవీ. దానికి స్టోరీ వచ్చేసి కార్తిక్ సుబ్బరాజ్. కార్తిక్ సుబ్బరాజ్ అంటే ఎలాంటి క్రియేటివ్ రైటర్ అందరికీ తెలిసింది. ఆయన క్రియేటివ్ రైటరే కాదు, క్రియేటివ్ డైరెక్టర్ కూడా. బట్ ఈ గేమ్ చేంజర్ మూవీ యొక్క థీమ్ ఏంటంటే ఇది ఒక పొలిటికల్ జోనర్ లో తెరకెక్కుతున్న మూవీ. సో చాలా విభిన్నమైన పాత్రలతో తెరకెక్కుతున్న మూవీ. చాలా మంది పాత్రధారులు, చాలా విభిన్నమైన పాత్రలతో తెరకెక్కుతున్న మూవీ. చాలా లార్జ్ స్కేల్ ఉన్న క్యారెక్టర్స్ ఇందులో పోషిస్తున్నారు, చాలా మంది సీనియర్ యాక్టర్స్. సో ఈ మూవీ షూటింగ్ అనేది చాలా వరకు డిలే అవుతూ వస్తుంది. ఇది రామ్ చరణ్ ఫ్యాన్స్ యొక్క ఓపికని నశిస్తుందని చెప్పుకోవాలి. రైట్ నో వాళ్ళు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ చేస్తున్నారు. ఒకటైతే ఫుల్ ఆన్ అబ్యూజివ్ ట్రెండ్ అని చెప్పుకోవాలి. ఇంకొకటి రిలీజ్ గేమ్ చేంజర్ టీజర్ ఇమీడియట్లీ అనే ట్రెండ్ ఇంకోటి చేస్తున్నారు. సో గేమ్ చేంజర్ టీజర్ కనుక త్వరలో రిలీజ్ చేయకపోతే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకొని పతాక స్థాయికి చేరే అవకాశాలు అయితే ముమ్మాటికి కనిపిస్తాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో దిల్ రాజుని, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ని ట్యాగ్ చేసి రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే లిటరలీ తెట్ల దండకాన్ని ఎత్తుకున్నారని చెప్పుకోవాలి. సో ఈ వినాయక చవితికి వాళ్ళు ఒక టీజర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారండి, అదైతే పక్కా. సో ఈ వినాయక చవితికి గేమ్ చేంజర్ టీజర్ అయితే వస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులైతే ఉండవు. కానీ టీజర్ గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో వాళ్ళు ఒక ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే గురవుతున్నారు. సో గేమ్ చేంజర్ మూవీ అయితే కన్ఫర్మ్ హిట్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అండ్ భారతీయుడు 2 ఇంపాక్ట్ ఈ చిత్రంపై ఉంటుందా అనే డౌట్స్ కూడా చాలా మందిలో ఉన్నాయి. కానీ అవేవి ఉండవని చెప్పి ఇప్పటికే మనకి ఇండస్ట్రీ సోర్సెస్ నుంచి చాలా వర్గాలుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ గేమ్ చేంజర్ అవుట్పుట్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్ లో వన్ ఆఫ్ ద మెమరబుల్ మూవీ అవుతుందని చెప్పి ఇండస్ట్రీ సోర్సెస్ మనకు చెప్తున్నాయి. సో ఈ భారతీయుడు 2 ఇంపాక్ట్ గేమ్ చేంజర్ పై ఉండదు కనుక ఈ డిసెంబర్ లో రిలీజ్ కాబోయే గేమ్ చేంజర్ అప్డేట్ ఇప్పటికైనా ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక పక్కన దేవరా చూసినట్టయితే దేవరా కంటిన్యూస్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. పాటలు రిలీజ్ అవుతున్నాయి, పోస్టర్స్ రిలీజ్ అవుతున్నాయి. మరొక పుష్ప చూసినట్టయితే పుష్ప కూడా డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది. పుష్ప అప్డేట్స్ కూడా ఇంకా త్వరలో వస్తాయని చెప్పి రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ వివరించారు. సో గేమ్ చేంజర్ నుంచి ఎలాంటి బజ్ లేకపోవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే చాలా వరకు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. సో ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారు కాస్త ప్రెస్టీజియస్ గా తీసుకొని, ఎందుకంటే ఇది దిల్ రాజు గారు చాలా ప్రెస్టీజియస్ మూవీ. సో ఈ మూవీ చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో ఈ నెగిటివ్ ట్రెండ్ కి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టి త్వరలోనే టీజర్ అప్డేట్ ఇస్తే కనుక రామ్ చరణ్ ఫ్యాన్స్ కాస్త శాంతించే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ ట్రెండ్ ఇంకా పతాక స్థాయికి చేరి ఏ రేంజ్కి వెళ్ళిపోతుంది అనేది ఎవరికి అంతు చిక్కట్లేదు. సో ఈ వినాయక చవితికి గేమ్ చేంజర్ టీజర్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఒకవేళ గేమ్ చేంజర్ టీజర్ వస్తే ఎలా ఉండబోతుంది? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.